హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అండి దండవత్ ప్రణామం అందరికి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం అందరికి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ అండి దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ అండి అందరికి దండవత్ ప్రణామం. అందరికి సేనా ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. అందరికీ శయన ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. శయన ఏకాదశి శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ. మనము శ్రీమద్ భాగవతం హరే కృష్ణ జపం చేస్తున్నారు. నోట్ చేసుకోవాలి దయచేసి. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతము చతుస్కందము మనము 31వ అధ్యాయము చివరికి వచ్చేసాము. 31వ అధ్యాయంలో ఒక్క నిమిషం. 4వ అధ్యాయం కదా ప్రభుజీ. 4వ అధ్యాయము, అదే 4వ స్కందము 31వ అధ్యాయము. మనం ప్రచేతసుల స్టోరీస్ ఎండింగ్ వచ్చేసాం మనం. ఒక్క నిమిషం. మనకి ఈ యొక్క ఒకసారి 4వ స్కందం అంతా కూడా ఒకసారి రివ్యూ చూసుకున్నట్లయితే మనకు మొత్తం దీంట్లో 31 అధ్యాయాలు ఉన్నాయండి. 4వ స్కందం మొత్తం కూడాను. ఈ 4వ స్కందంలో మనకేం చూసుకుంటే సింపుల్ గా చూసుకుంటే 1 నుండి 12 అధ్యాయాల వరకు కూడాను స్వయంభూముని యొక్క వంశం గురించి మనకి వర్ణిస్తున్నారు. దాంట్లో దేవుని లీలలు, ధ్రువుడు లీలలు, దాంట్లో ఆ ధ్రువు లీలలో మరి మైత్రేయుడు, ఉదుడు, సతీదేవి ఇటువంటి విషయాలన్నీ కూడా, వైష్ణవ అపరాధం గురించి, తర్వాత అనన్యమ భక్తి ద్వారా భగవత్ప్రామ అంటే దేవుడు ఎలా వెళ్ళాడు అనే విషయం గురించి మనకి 1 నుంచి 12 శ్లోకాల వరకు, అంటే 12 అధ్యాయాల వరకు మనకి చతుస్కందంలో ఉంటుంది. మరి విభాగం ఇంకొక చూసుకున్నట్టయితే 13 నుంచి 23 అధ్యాయాల వరకు పృథు మహారాజు యొక్క దివ్యమైన అవతార లీల గురించి మనకి ఇస్తారు. ఇక్కడ మనకి 11-12 అధ్యాయంలో అడుగుతారన్నమాట. ఒక ప్రశ్న అడుగుతారు. ఏమంటారంటే ప్రచేతసుల సభలో పృథు మహారాజు గురించి చెప్పబడిందంటే అప్పుడు ఈయన అడుగుతారు, మైత్రేయుడిని విదురుడు అడుగుతారు, ఎవరి ప్రచేతసులు, వాళ్ళ యొక్క వంశం ఎటువంటిది అడిగినప్పుడు ఆయన అప్పుడు మళ్ళా పృథు మహారాజు గురించి చెప్తూ మరి పృథు మహారాజు ఎంత గొప్పగా చేశాడు, ఆయన భగవంతుడు శక్తావేశాలు చెప్పుకుంటూ ఆ విధంగా 13 నుంచి 23 వరకు పృథు మహారాజు గురించి కంప్లీట్ గా మనకి 4వ స్కందంలో వస్తుంది. తర్వాత 24 నుంచి 29 శ్లోకంలో ఆ పృథు మహారాజు వంశంలోనే ఉన్న ఒక ప్రాచీన వర్య అనే రాజుకి ఇవన్నీ కూడా ఒక పురంజన ఉపాఖ్యంగా ఆయన మొత్తం కూడాను మనకి ఈ కంప్లీట్ గా చెప్తారనమాట. పురంజనుడి యొక్క స్టోరీ లాగా చెప్తారన్నమాట. తర్వాత 30 నుంచి 31 అధ్యాయాల వరకు ఏంటంటే ప్రచేతసులు ఎవరు, వారి యొక్క ఎటువంటి సేవలు చేశారు, అటువంటి ఆయన రుద్రుణ్ణి ఎలా సంతోషపరిచారు, ఎలా తపస్సు చేశారు, ఈ తర్వాత శివుడు ఎలా ప్రత్యక్షమయ్యి విష్ణువుని ఎలా వాళ్ళు చేయమన్నారు అని చెప్పేసి మనం అంతకుముందు చూసుకున్నాము. రుద్రగీతం చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో. తర్వాత వాళ్ళు విష్ణు భగవానుడు చక్కగా వాళ్ళకి దర్శనమిస్తాడు. ఆ విధంగా వారు ఒక కన్య వివాహం చేసుకొని గృహస్థ జీవితాన్ని చేస్తూ తర్వాత దాని నుంచి విడుదల పొంది తపస్సు చేయడానికి వాళ్ళు వస్తారు. ఆ తపస్సు చేయడానికి వచ్చిన సమయంలో ఆయన నారదు యొక్క ఆగమనం వాళ్ళకి లభించింది. నారదుడు చక్కగా వాళ్ళకి వచ్చిన తర్వాత నారదుడు ఎంతో గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు దీంట్లో మనకి చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. నారదుడు చాలా చక్కగా ఎన్నో భక్తి అనేది ఎంత గొప్పమైన విషయము, భగవంతుడు దేనికి లొంగడు, కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు అని చెప్పే విషయాలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ మనం చూసుకున్నాం. ఇక్కడ వరకు 20 శ్లోకాల వరకు మనం ఈ యొక్క ప్రచేతసుల స్టోరీస్ లో
మనం చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనకి 21 నుంచి 31 శ్లోకాల వరకు అంటే మనకి ఇప్పుడు ఈ యొక్క 4వ స్కందం పూర్తయిపోతుంది. ఈ యొక్క ఇంకొక 4 శ్లోకాల్లో పూర్తయిపోయి తర్వాత మనకి ఈ యొక్క ఉత్తానపాదుడు తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన యొక్క స్టోరీ కూడా మనకి చెప్తున్నారు. అంటే స్వయంభూ మనకి 2 కుమారులు ఉన్నారు కదా, ప్రియవతుడు, ఉత్తానపాదుడు. ఇప్పుడు దాకా ఉత్తానపాదుడు యొక్క వంశం గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రియవతుడి స్టోరీ గురించి నెక్స్ట్ చాప్టర్ అంటే నెక్స్ట్ 5వ స్కందం నుంచి మనకి చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము. ఒకసారి మంగళాచరణ చేసుకొని ఇక మనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రియద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. హరే కృష్ణ. అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. మనము 21వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు ఇక్కడ, రచయితస్సులకి నారద మునీంద్రుల వారు ఎటువంటి ఆయన చక్కటి సాంగత్యాన్ని ఇస్తున్నాడు, ఎటువంటి విషయాలు చెప్తున్నాడు, తర్వాత ప్రచేతస్సులు వాళ్ళు ఎటువంటి అనుభూతిని పొందారనే విషయాన్ని మనం భక్తి వేదాంత భాష్యాల ద్వారా మనం గమనించుకుందాము. 21వ శ్లోకము. న భజతి కుమనిషాణాం న సైజ్యాం హరిరధనాత్మా ధన ప్రియో రసజ్ఞ సుతధన కుల కర్మాణాం మదైర్యే విదతతి పాప కించనేషు సత్సు. మరి ఇక్కడ చెప్తున్నారు మనకి, ఈ యొక్క శ్లోకం ద్వారా చెప్తున్నారు, మరి ఎవరైతే అకించనలు అయినప్పటికీ కూడాను భగవద్భక్తి కలిగి ఉన్నందున, మరి అంటే అకించనలు అంటే వాళ్ళు ధనం లేకపోవచ్చు, పరమ సుఖభోగులై భక్తులు దేవదేవుడికి చాలా పరం ప్రియంగా ఉంటారు. నిస్సందేహంగా అతడు అంటే భగవంతుడు అటువంటి భక్తుల యొక్క కర్మాలను ఆస్వాదించును అని చెప్పేసి ఇక్కడ లౌకికమైన వ్యక్తులకి భగవద్భక్తులకి మధ్య వ్యత్యాసాన్ని చాలా అద్భుతంగా నారద మునీంద్రుల వారు మనకి ప్రచేతస్సులు చెప్తూ దాని ద్వారా మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే ఆయన వారి యొక్క ఫలితాలని, వారి యొక్క కర్మాలని భగవంతుడు స్వీకరించరు. మనం చూసుకున్నట్లయితే స్వయంగా భగవంతుడు మనం చెప్పారు ఆయన భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చది ప్రథం భక్తి ఉపరతం అస్నామి పరేతాత్మనః. ఆయన విదురుడు వారు అక్కడికి వచ్చినప్పుడు ఏదైతే హస్తినాపురం వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఎన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టి గొప్ప భవనంలో ఆయన విడుదల చేసినా సరే ఆయన స్వీకరించలేదు. కానీ విదురుడు వారు ప్రేమతో పిలిచినప్పుడు ఆయన వచ్చి చక్కగా స్వీకరించాడు అని చెప్పేసి అర్థం. అందువల్ల మనము ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుపాదుల వారు మనకేం చెప్తున్నారు, భగవంతుడు కూడా తన విశుద్ధ భక్తులపైనే ఆధారపడును, ఆయన ప్రేమకి లొంగుతాడు, కానీ ఈ లౌకికమైన తెచ్చిపెట్టుకున్న ఐశ్వర్యము వీటన్నిటికి కూడాను ఆయన లొంగడు అని చెప్పేసి వారి యొక్క అర్పణలు కూడా ఆయన స్వీకరించడంట. వాళ్ళు చేసేది పెట్టొచ్చు, రకరకాలన్నీ పెట్టొచ్చు, కానీ వాటిని అలాగే మనం మందిరంలో కానీ ఏదైనా సరే విగ్రహారాధనలో ఉన్నప్పుడు కానీ మన ఇంట్లో నైవేద్యం పెట్టినప్పుడు కానీ కేవలం భక్తితో ప్రేమతో పెట్టాలని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా చాలా జాగ్రత్తగా స్వయంగా నారద మునీంద్రులే భగవంతుని యొక్క పరమభక్తులైన నారద మునీంద్రులు ఈ విషయం తెలుస్తున్నారు. అంటే భగవంతుని ఎలా సంతృప్తి పరచాలంటే భగవద్భక్తుల ద్వారా మనం వింటే కానీ శ్రవణం చేస్తే ఆయన ఎలా సంతృప్తి పరిచే విషయం మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఆయన చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కొంతమంది భక్తులు పేదవాళ్ళుగా కనబడవచ్చు, పైకి చూస్తానికి చాలా పేదవాళ్ళుగా కనబడుతుంటారు, కానీ వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు, నామధనం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పేసి కూడా చాలా పురోగమించిన వాళ్ళే ఉంటారని చెప్పేసి, పైగా వాళ్ళు దేవదేవునికి పరమ ప్రియులైన వ్యక్తిగా ఉంటారు ఆ యొక్క భగవద్భక్తులు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట.
తర్వాత అటువంటి ప్రపదవారు చెప్తున్నారు, ఇటువంటి ఎవరైతే భగవద్భక్తులు, భగవంతునికి ఆయన మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో ఆయన ఎప్పుడూ కూడాను వాళ్ళ యొక్క స్థితి అంతా తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నారు మనకి, మనం ధ్రువ మహారాజ్ స్టోరీలో కూడా చూసుకున్నాము. ఎక్కడైతే వైష్ణవులని అపహాస్యం చేసిన, వైష్ణవులను నిందించిన భగవంతుడు ఏనాడు క్షమించడు. ఇది చాలా చాలా జాగ్రత్త పెట్టుకోవాల్సిన విషయం. అందుకని వైష్ణవ అపరాధము చైతన్య మహాప్రభు చాలా చెప్పాడన్నమాట. మత్తగజం లాగా మన భక్తిని మొత్తం సమూలంగా తీసివేస్తుందని చెప్పేసి చెప్తూ ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ కూడా మనకి భాగవతం నుంచి చూస్తున్నారు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఒకసారి అంబరీష్ మహారాజు గారు ఎట్లాగైతే ఆయన పట్ల ఆయన ఏ కారణం అకారణంగా దుర్వాసముని ఆయన పట్ల అపరాధం చేస్తే సుదర్శన్ ఆయన సంరక్షించడానికి వెళ్తే ముల్లోకాల్లో ఎక్కడ తిరిగినా ఆయనకి రక్షణ లభించలేదు. చివరికి మళ్ళా వచ్చి ఆ యొక్క అంబరీష్ మహారాజు యొక్క పాదాలను శరణ పొందితే అప్పుడు ఆయన క్షమించాడు. ఎందుకంటే ఆయన తప్పుగా భావించలేదు అనమాట. అందులో భగవద్భక్తులు అంటే మనం ఎలా ఉండాలంటే ఆ స్థితిలో అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క మార్గంలో నడుస్తూ మనం కూడా ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలి అని ఈ యొక్క శ్లోకం ద్వారా, కేవలము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. నారదుని చెప్తోంది, కేవలము ప్రేమ భక్తితోనే భగవంతుడిని మనము ప్రసన్నం చేసుకోగలం. కానీ మన జన్మ ఐశ్వర్య సుతశ్రీ వీటి వల్ల కానీ, మన లౌకికమైన రకరకాలైన వాటి వల్ల కానీ ఆయన స్వీకరించడు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయడు, మనల్ని ప్రేమను కూడా స్వీకరించాడు. ఆయన కేవలము విశుద్ధ భక్తి మాత్రమే, నిష్కామంతో చేసే భక్తి మాత్రమే చేస్తాడని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నాను. తర్వాత 22 శ్లోకాలను చెప్తున్నాడు, భగవానుడు తమ పరమ అంటే తను చాలా పరిపూర్ణ అన్నమాట, చాలా మొత్తం ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకి ఇక్కడ చెప్తున్నారు, భక్తులకు ఆధీనుడగును. అతడు లక్ష్మీదేవికి కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం కానీ కొరే నరేంద్రులను దేవతలను కానీ లక్ష్య పెట్ట అయినచో ఏ కృతజ్ఞతతో దేవదేవుని అర్చింపకుండును. ఇక్కడ చాలా మంచి పదం నారదులు వారు చెప్తున్నారు. ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన ఆత్మానందంతో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం అవసరం లేదు. చాలా మంది ఈ రాసనృత్యం చూసి ఇట్లాంటివన్నీ చూసి చాలా చాలా వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట, బయట కామెంట్స్ చేస్తుంటారు. అందువల్ల అర్థం చేసుకోవాలి, మనము శ్రవణం అనేది ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల నుంచి మనం వినాలి. ఆయనకి ఏమంటున్నాడు, ఆయనకి ఏమీ అవసరం లేదు, ఆయన దివ్యానందంతో ఉంటాడు. ఆయన ఏమంటాడంటే అంత లక్ష్మీదేవిని కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం కోరే గొప్ప గొప్ప రాజులను కానీ, దేవతలను కానీ ఆయన లక్ష్య పెట్టడు. కేవలం ఆయన విశుద్ధ భక్తులకే ఆధీనం అవుతాడు. మనం చూసామంటే దామోదర మాసం జరగబోతుంది. యశోదమయ్య తాటి ఆ యొక్క కర్ర తీసుకుని వెంట పరిగెడుతుంటే ఆయన భయపడుతూ ఏడుస్తూ పరిగెడుతున్నాడు అనమాట. అది చూసి మిగతా దేవీ దేవతలు అందరూ కూడాను కుంతి మహారాణి ఆశ్చర్యపోయారు అనమాట. శివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలే భయపడిపోతారు ఆయన, మరి ఈయన యశోదమాతకి ఇలా భయపడి వెళ్ళిపోతున్నాడు. ఈయన కేవలం విశుద్ధ ప్రేమకి ఆయన లొంగుతాడు, కానీ అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాషలో చెప్తున్నారు అనమాట. అంటే లక్ష్మీదేవిని పెద్ద పెద్ద నరేంద్రులు, రాజేంద్రులు వీళ్ళందరూ కూడా ఇస్తారు లక్ష్మీదేవి, కానీ మరి ఆయన స్వయంగా లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట. అంటే లక్షలాది లక్ష్మీదేవులు కూడా ఆయన్ని సేవించడానికి సిద్ధపడుతున్నారు. ఆయన అవసరమైతే ఇంకా కోటాను కూడా లక్షలాది లక్ష్మీదేవులు సృష్టించగలడు. మరి ఆయన అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి మనము ఆయనకున్న హ్యాదిని శక్తిని ద్వారా ఆయన ఎంతమందిని సృజించగలడని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆయనకి ఏం అవసరం లేదు. మొన్న ఒక క్లాస్లో ఒక ప్రభు చెప్పారన్నమాట, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పేసి. హరే కృష్ణ, నా మాట వినబడుతుందండి? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి మనం భాగవతం చూసుకున్నామండి. ఈ యొక్క బ్రహ్మాండములు అనేకమైన విశ్వాలు ఉన్నాయి. ఎన్ని విశ్వాలు అంటే, ఒక ఆవ బస్తాలు ఎన్ని అయితే బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలు మనకి ఉన్నాయని చెప్తున్నాం. మరి అటువంటి బ్రహ్మాండాల మొత్తం మీద కలిపి ఒక శుద్ధ భక్తులు ఉన్నా సరే ఆయన దగ్గర ఎంతమంది భక్తులు ఉంటారండి? కోటాను మంది శుద్ధ భక్తులు ఉంటారు. అటువంటి స్థితిలో మనం పెట్టే అవక్తితో మనం పెడితే ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనకి
ఆయనకు అవసరం లేదు, ఆయన ఆకలేస్తుందా మనకి చేయలేదు. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మన మీద ప్రేమతో స్వీకరిస్తున్నాడు, కానీ మనం పెట్టే ఏదో మనమేం పెట్టలేము కూడా ఆయనకి. అందుకని అర్థం చేసుకోవాలి, కేవలము ప్రేమతోనే. ఎంతో మంది మనం చూసే కొంతమంది ఏదో కొద్దిగా దానం చేసేసి ఏదో మొత్తం నేనే చేశానని చెప్పేసి మనం లాస్ట్ క్లాస్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే జగన్నాథ్ పురిలో ఒక భక్తుడు ఆయన తన సంపదనంతా ₹1,00,000 దాకా ఇస్తాను, నేను జగన్నాథ్ నైవేద్యం పెట్టగలవా అని చెప్పేసి, అటువంటి అహంకారం అనేది పనికిరాదని చెప్పేసి చెప్తూ, మరి అటువంటి భగవంతుడైన భగవంతుడి యొక్క నిర్హేతు కరుణ చేతనే ఆయన ఆయన భక్తికి వశమవుతాడు. మరి ఆ విధంగా భగవంతుని చేత అనుగ్రహించబడిన ఆ భక్తుడు ఎంత భాగ్యవంతుడు చెప్పండి. ప్రపాదుల వారు మనకి అటువంటి భాగ్యవంతులు అవ్వాలని మనం ఆయన చెప్తున్నారు మనకి. మీరందరూ కూడా విశుద్ధ భక్తిగా అవ్వండి. భగవంతుడు మనల్ని సరదా మనం రక్షిస్తాడు, మనల్ని ఎప్పుడూ కూడా ఆయన మనం ప్రేమిస్తాడు. అందుకు మనకంటే 1000 రెట్ల ప్రేమ ఆయన మన దగ్గర చూపిస్తాడని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇంకొకటి ఏంటంటే, భగవంతుడు మరవడు, భక్తుడు మరవడు. భక్తుడు ఎప్పుడు కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాడు, అయ్యో స్వామి నేను ఈ స్థితిలో ఉండాల్సింది, నా మీద ఎంత కరుణ స్వామి, నువ్వు ఈ విధంగా నాకు ఎంత కృతజ్ఞతతో నాకు అన్ని ఇచ్చావు స్వామి అని మనం ప్రతి క్షణం తలుచుకోవాలి, వారిని గుర్తుపెట్టుకోవాలి భగవంతుని. అందుకని మనందరం మన జీవితంలో భగవంతుడు రానప్పుడు, ప్రపాదు వారు రానప్పుడు మన జీవితం ఎలా ఉండేది, భగవంతుడు మన కృష్ణుడు మన యొక్క వచ్చినాక, ప్రపాదులు వారు మన జీవితంలోకి వచ్చినాక మన జీవితం ఎలా ఉంది. అందువల్ల మనం ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు మనం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా రసజ్ఞపూర్వమైనది, చాలా అద్భుతమైన విషయము. ఈ భౌతికమైన నేత్రాలతో చూసేది కాదని చెప్పేసి చెప్తూ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఇక్కడ మాట చెప్పారన్నమాట. భక్తుడు భగవంతుడు ఇద్దరు కూడా రసజ్ఞులు, అంటే చాలా ప్రేమతో నిండిన రసంతో నిండిన వాళ్ళు అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత 23వ శ్లోకం 23వ శ్లోకం చెప్తున్నారంటే, మరి ఈ విధంగా మనం చూసాం ఇంతకుముందు శ్లోకాలు, ఇప్పటి వరకు 23 శ్లోకాల వరకు కూడాను నారద మునిందుడు వారు భగవంతుడి యొక్క స్థితిని, భక్తుడికి ఉండాలి స్థితివలసిని, ఎలా విశుద్ధ భక్తుడు ఉండాలి, భగవంతుడు ఎలా పరాధీనుడు అవుతాడు, ఈ విధంగా మొత్తం కూడా నారద ముని భగవంతుడితో సంబంధాలు అంటే రహస్యాలని మరి చూడండి. ప్రచేతసుడు ఎంతో గొప్పవాళ్ళో చూడండి. మరి ఆయన స్వయంభూముని యొక్క వంశంలో జన్మించారు. తర్వాత ధ్రువమహారాజు పృథుమహారాజు ఉన్న వంశంలో వాళ్ళు చక్కగా జన్మించారు. వాళ్ళు ఎంతో తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి స్వయంగా ముందు వైష్ణవుడి యొక్క ఆశీర్వాదం లభించింది. వైష్ణవానం యథాశంభు అని పరమశివుడు ఆయన యొక్క ఆశీర్వాదం లభించింది. పరమశివుడు ఆశీర్వాదం లభించిన తర్వాత పరమశివుడు చెప్పాడు, అయ్యా మీరు భగవంతుని ఎలా సంతృప్తి పరచాలో కొన్ని కిటుకులు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రేమకి భగవంతుడు నచ్చి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భౌతికమైన విషయాల్లో చిక్కుబడ్డని చెప్పారు. తర్వాత వాళ్ళు గృహస్థ జీవితాన్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళా తపస్సు చేయడానికి వచ్చినప్పుడు మళ్ళా నారద మునిందుల వారు చివరి సమయంలో కూడా వారికి ఇచ్చారు. అంటే చూడండి, ప్రపాదు వారు ఏం చెప్తున్నారండి మనకి, ఎప్పుడైతే మనం కృష్ణనామాన్ని భగవద్భక్తుని పట్టుకుంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతిదే అజ్ఞాన తమ్మః నాశయామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. ఆయన మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించి తర్వాత మనల్ని తన దగ్గరికి పిలిపించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. వీళ్ళ ప్రచేతసులకి చక్కగా వాళ్ళు గొప్ప భక్తులు కాబట్టి ముందు మరి గొప్ప వైష్ణవుడైన మహాజనులు ఒకరైనా శివుడు సాంగత్యం లభించింది, భగవంతుడు దర్శనం ఇచ్చాడు. తర్వాత మళ్ళా నారదముని భగవద్భక్తుడైన నారదముని సాంగత్యం కూడా లభించింది. అంటే భగవంతుడు తన భక్తుల్ని ఎన్నడూ వదిలిపెట్టడు, చివరికి తన దగ్గరకు వచ్చేదాకా వదిలిపెట్టడనే విషయాన్ని మనం చెప్తూ ప్రపాదు వారు చెప్పారు. ఈ విషయాన్ని కూడా విశుద్ధ భక్తుల నుంచి వినాల్సి తప్పితే వేరే వాళ్ళ నుంచి కాదు. మరి నారదముని నుండి వినుటకు ప్రచేతసులకి అట్టి అవకాశం కలిగింది కాబట్టి మరి భగవంతుడి కర్మల్ని ఇవన్నీ కూడా ప్రచేతసులకి నారదముని చాలా చక్కగా వివరించేసేసి ఆయన తన లోకానికి బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. అంత కంప్లీట్ గా చెప్పేసేసి ఆయన తన ధామానికి వెళ్ళిపోయాడు.
అంటే ఆయన ఎప్పుడైతే లోక సంచారం చేస్తూ ఎప్పుడు కూడా నారద మునిని చక్కగా ఎక్కడెక్కడైతే భగవద్భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తుంటాడు, భగవంతుడికి ఆ లీలలన్నీ కూడా చేస్తుంటాడు అని చెప్పేసి చెప్తూ తర్వాత 24వ శ్లోకం చూస్తే, మరి జగత్తు యొక్క దుర్భాగ్యం నశింపజేయనట్టు భగవన్ మహిమలను అంటే ప్రచేతస్సులు కూడా దేవదేవుని అనురక్తులైరి ఆ దేవదేవుని పాదపద్మను జరించే వాళ్ళు చరమగతిని పొంది. మన యొక్క లక్ష్యం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. మన అందరూ కూడా కృపాల వారి మరి చెప్పారు, మనకి వైకుంఠ ధామం లేదా గోలోక ధామం మనకి చేరాల్సిన అదే మన యొక్క లక్ష్యము, మన నిజస్థితి అదే. అనకి మనకి వేరే ముక్తులు వద్దు, ఏమీ వద్దు, మనం భగవద్ధామానికి వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలి, మన యొక్క కర్తవ్యం అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనం చెప్పారు, ఒక పదం చెప్పారు ఇక్కడ మైత్రేయునికి, జగత్తు యొక్క దుర్భాగ్యాన్ని, ఆ దుర్భాగ్యం మొత్తం నశించజేసేటట్టు భగవన్ మహిమలని నారముక అంటే మన యొక్క అన్ని కష్టాలకి అన్ని సమస్యలకి ప్రపంచంలో చూసామంటే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, దాంట్లో భక్తి లేకపోవటమే అన్ని సమస్యలకు ప్రధానమైన కారణమని ప్రభుపాదులు చెప్తుంటారు. అట్లాగా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, లేదా అన్ని దుఃఖాలు చేసేది భగవన్ మహిమల్ని ఎవరైతే ప్రచేతసులు నారదముని యొక్క ముఖత ప్రత్యక్షంగా విని వాళ్ళు కూడా భగవంతుడి పట్ల ఇంకా మరింత ప్రేమ పెంచుకొని చివరికి వారు ఏదైతే చరమగతి పరమగతి దగ్గరికి వెళ్ళారు, అంటే భగవంతుడి పాదపద్మాలని వాళ్ళు ధ్యానిస్తూ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళారు అని చెప్పేసి చరమగతిని పొందారు అని చెప్పేసి. అందుకే మనం కూడా ఎంత అదృష్టవంతులు అంటే అండి, ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్న కోట్ల మంది ఒక 600 మంది 700 మంది కోట్ల మంది జనం ఉన్నారండి. ఈ 600-700 కోట్ల మంది జనంలోకెల్లా ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నారో, ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతున్నారో, ప్రభుపాదుల వారి గ్రంథాలు వింటున్నారో, గురు పరంపరలో ఎవరైతే కనెక్టింగ్ లో ఉన్నారో, నిజంగా మనం ఎంత సౌభాగ్యవంతులు అంటే, ఎంత అదృష్టవంతులు అంటే, మన అదృష్టానికి మించిన సౌభాగ్యం లేనే లేదు. ఎందుకంటే ప్రతిరోజు భాగవతం యొక్క శ్రవణం చేస్తున్నాము, భగవద్గీత శ్రవణం చేస్తున్నాం, భక్తుల నుంచి శ్రవణం చేస్తున్నాం, పరంపర నుంచి శ్రవణం చేస్తున్నాం. నిజంగా మనం అంతటి భాగ్యవంతులు లేదు. అంటే భాగ్యవంతులు అంటే ఎవరు కారణం అండి? శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు అన్నమాట. అందుకని ఏంటంటే మనం చెప్తున్నారు, భగవన్ మహిమల్ని ఎవరైతే భగవద్భక్తుడి నుంచి ప్రచేతసులు చాలా దృఢమైన భక్తిని గురించి మనం చూసుకున్నట్టుగా భక్తి భగవంతుని యొక్క చరణారాధన చేసుకున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒక చెప్పిన శ్లోకానికి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యం తే ప్రతిజాని ప్రియోసినే. ఆయన చెప్తున్నాడు, కిటుకు చెప్తున్నాడు, అయ్యా ఓ అర్జున అంటే అర్జున్ అందరూ చెప్తున్నాడు, సర్వదా నన్నే చింతించండి, నా భక్తుడు బాబు నన్ను అర్చించు, నాకు నమస్కారం కావించు. ఇక్కడ 6 విషయాలు చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క శ్లోకంలో. మన్మనాభవ మద్భక్త మచ్చాజీ మాం నమస్కురు మామే వైశ్యతి 6 విషయాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. నాకు 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 అని చెప్పేసి ఆ విధంగా ఏం చేస్తారంటే, నన్ను చేరతావు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే భగవద్గీత అనేది ఒక అగ్రిమెంట్, స్వయంగా భగవంతుడు మన దగ్గరకు రప్పించుకోవడానికి ఆయన చేసిన అగ్రిమెంట్. భగవంతుడు ఆయన చెప్పారు కదా అర్జునుడి, నమే భక్త ప్రణశ్యతి, ఓ అర్జున నువ్వు చెప్పు, నన్ను ఎవరైతే రక్షించమని నేను రక్షిస్తానని చెప్పానో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను రక్షిస్తానని చెప్పు అని చెప్పి మనకి భగవద్గీత ద్వారా కూడా మనం అర్జున మధ్యలో విన్నాం అనమాట. ఆ విధంగా ఖచ్చితంగా భగవద్ధామం చేరగలుగుతాము. ప్రభుపాదుల వారు కూడా మొన్న ఒక కొటేషన్ లో కూడా చూశాను నేను, ఎవరో ఒక భక్తుడు నాకు చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ఉత్తరం రాశారు ప్రభుపాదుల వారికి. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, నువ్వు చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి నువ్వు చెప్తున్నావు, నా యొక్క మార్గనిర్దేశకాన్ని నువ్వు స్వీకరించు, నీ అడ్డంకులన్నీ నేను ఎడమ కాలితో తన్ని పెట్టేసిస్తాను, నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్పారు. అందుకని మనం భక్తుల యొక్క సాంగత్యంలో మన యొక్క భక్తి కనుక చేసినట్లయితే నిజంగా ఏ అడ్డంకులు ఉండకుండా వాళ్ళు అడ్డంకులు తొలగించి వేస్తారు, అడ్డంకులు ఏమి ఉండవు అని మేము స్వయంగా కూడా మేము జీవితంలో కూడా చూస్తున్నాము. కొంతమంది ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చాలా సులువుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, అసాధ్యమైన సాధ్యమవుతున్నాయి అనమాట. అందుకని మనం భగవంతుణ్ణి మనం భక్తుల్ని కనుక పట్టుకుంటే మనకి ఏ డోకా ఉండదని చెప్పి శ్లోకంలో తెలుస్తుంది. తర్వాత 25వ శ్లోకంలో, విదుర నారదముని యొక్క పరిచేతల సంవాదనం హరికీర్తన గురించి నువ్వు తెలుసుకోవాలని తెలిపి సాధ్యమైనంత వరకు నేను వివరించుకుని. ఇక్కడ మనం చూసామంటే ఈ హరి ఏదైతే భగవంతుడి గురించి భగవంతుడి యొక్క భక్తుని గురించి చర్చించిన ప్రతి విషయము
హరి కీర్తనము. మనకి ఏదైతే శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం ఉంది కదా, ఏదైతే మనం చర్చించుకుంటున్న ఈ విషయాలన్నీ కూడా కీర్తనమే, అది హరి కీర్తనమే, అది అద్భుతమైన విషయం అని చెప్తూ ఎంతవరకు చెప్పాలో అంతవరకు మొత్తం కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా నారద మునిందరు ఇలా అని చెప్పిన విషయాలన్నీ కూడా విదురుల వారికి మైత్రేయమని చెప్పాను నేను నీకు అని చెప్పేసి, అంటే నీకు కంప్లీట్ గా నేను అంటే ఆయనకి అనంతమైన క్వశ్చన్లు వేస్తూ ఉన్నాయి. దీంట్లో విషయాలను అడిగినట్టుగా ఆయన ఏమడిగాడు, మనుల గురించి అడిగాడు, మనుల గురించి మన పుట్టుల గురించి మొత్తం కూడా నేను నీకు చెప్పేశానని చెప్పేసి మైత్రేయముని చెప్తున్నారు అనమాట. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ ఇప్పుడు దాకా మనకి మైత్రేయుడు విదురుల వారి ట్రాన్స్లేషన్ జరుగుతూ మధ్యలోనే సుఖదేవ్ గురు మహారాజు పరీక్షిత్ మహారాజు వస్తున్న తర్వాత సుత గోస్వామి వాళ్ళే కూడా వస్తుంటుంది. ఇక్కడ నుంచి 5వ స్కందం నుంచి డైరెక్ట్ గా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క మాట్లాడుకున్న మాటలే మనకు వస్తూ ఉంటాయి అనమాట. అక్కడి నుంచి ఈ విధంగా మనకి భాష్యం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు సుఖదేవులు వారు పరీక్షిత్ మహారాజు చెప్తూ, ఓ నృపశ్రేష్ఠ అంటే గొప్ప రాజా, స్వయంభూముని యొక్క ఏదైతే పుత్రుడు ఉన్నాడో ఆ యొక్క ఉత్తానపాదుడి యొక్క వంశం గురించి మొత్తం చెప్పాను. మరి ఇక్కడ నుంచి నేను మను ఆ వంశంలో ఉన్నట్టు ప్రియవతుడి గురించి నేను చెప్తానని చెప్పేసి, అంటే ఇప్పుడు దాకా మనం 4 స్కందాల వరకు జరిగింది కూడాను స్వయంభూముని యొక్క ప్రథమ పుత్రుడి గురించి ఈ 4వ స్కందం అంతా కూడాను. నెక్స్ట్ 5వ స్కందం అంతా కూడాను ఉత్తానపాదుడి గురించి పాస్ట్ టైమ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఉత్తానపాదుడికి అని చెప్తున్నారు అన్నమాట. ఏదైతే ప్రియవతుడు నారదముని వల్ల ఉపదేశం పొందిన ఆయన ఎప్పటిదాకా తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటున్న ఆయన తర్వాత మరి ఉపదేశం పొంది ఆయన ధరణి పాలన కోసము ఇప్పుడు దాకా ఇన్ని యుగాలుగా ఆయన తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు ప్రియవతుడు. ఎప్పుడైతే మరి వంశం తర్వాత అయిందో నెక్స్ట్ ఆయన ఈ యొక్క పరిపాలన చేయడానికి ఆయన రెడీ అయ్యాడని చెప్పేసి చేసేసి తరువాత కూడా ఆయన ప్రియవతుడు కూడాను మళ్ళా చక్కగా పరిపాలన చేసి ఆయనకి ఇచ్చినంతకాలం పరిపాలన చేసి తర్వాత తన పిల్లలకు కూడా ఈ మొత్తం పంచి ఆయన కూడా భగవద్ధామం చేరాడు అనే విషయం అంటే ఫస్ట్ టూకీగా మనకు ఒక స్టోరీ లైన్ చెప్తున్నారు. తర్వాత 5వ స్కందం నుంచి సంపూర్ణంగా ఆయన స్టోరీ వస్తుంది అనమాట. తర్వాత మరి ఏదైతే చెప్తున్నారు ఇక్కడ రాజా ఈ యొక్క దివ్యమైన భగవత్ కథలను భక్తులను మైత్రేయుని వలన ఏదైతే విన్నాడో ఆయన అంటే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి, ఆయన చాలా భావహృదయుడయ్యాడు. ఎవరు విదురుల వారు చాలా ఆనందపూరితమయ్యాడు, చాలా సంతోషంతో ఆనందం అంటే భగవద్ కథలు విన్నప్పుడు మనకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఆ విధంగా ఆయన విదురుల వారు స్వయంగా సాక్షాత్గా మైత్రేయుని నుంచి అన్ని కథలు అన్ని స్టోరీస్ విని తర్వాత ఆయన ఆనందంతో తన యొక్క గురుదేవుని యొక్క పాదపద్మాలను చేరి తన యొక్క కృతజ్ఞత తెలుపుకొని ఆనందంతో అక్కడి నుంచి ఆయన ఆ భగవద్ కథలను అంటే మనకి భక్తివినోద్ ఠాకూర్ వారు భక్తివేదాంత మహారాజ్ చెప్తున్నారు, మనం శ్రవణ విధానం ద్వారానే భగవంతుని దర్శించాలని చెప్పేసి ఆ ప్రాసెస్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన ఆ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకొని తన హృదయంలో భగవంతుణ్ణి సుప్రతిష్ఠుణ్ణి చేసుకున్నాడని చెప్పేసి విదురుల వారు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందువల్ల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, మహాభక్తులతో కలిగితే ఆ సాంగత్యం విలువ ఇదే, ఆ లక్షణం ఇదే. ఎవరైతే మహాభక్తుల ద్వారా ఉపదేశం పొందుతారో వాళ్ళు దివ్యానందంతో చాలా ఆనందపూరితం అవుతారని చెప్తారు. అందుకే మనం చూసామంటే భాగవతం క్లాసులో కనుక మన సీనియర్ డివోటీస్ నుంచి కానీ విన్నప్పుడు చాలా ఆనందం వస్తుందండి. మనం బయట ఎన్నో విషయాలు విన్నప్పుడు కూడా ఆనందం రాదు, ఎందుకంటే ఇది రసపూర్ణమైనది, ఆనందపూర్ణమైనది, ఇంకా 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 వినాలనిపిస్తుంటుంది భాగవతం అని చెప్పేసి ఇక్కడ చెప్తూ మరి ఒక విషయం కండిషన్ ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే మహాభాగవతుని యొక్క పాద స్పర్శ లేకుండా ఎవరు కూడా పరిపూర్ణుడు కాలేరు. అందుకనే మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, గురు పరంపర ద్వారా మనం వెళ్ళాలి, మన సొంతగా వెళ్ళడానికి వీల్లేదు. అందుకని మనకి ఈ యొక్క పరంపర ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప సాధు పురుషులు భక్తులు భాగవతులు ఉన్నారు. అందుకే మనం మహాభాగవతుల యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాము. ఈ విధంగా అటువంటి గురు పరంపరలో ఉన్న పాదధూళియే మన యొక్క ఆత్మానుభూతికి మార్గం. అందుకే మనం ప్రతిరోజు గురువాష్టకం చదువుతాం, గురు పూజ చేస్తాం, దాంట్లో కూడా ఇదే ఉంటుందన్నమాట. శ్రీ గురు చరణ పద్మ, భగవంతుని యొక్క పాద పద్మాలే చేరాలంటే గురు యొక్క పాద పద్మాలు చాలా చాలా ముఖ్యం మనకి అని చెప్పేసి కూడా ఎవరైతే ఆ విధంగా గురు పాద పద్మాలని ఆశ్రయిస్తారో ఆయన భగవంతుని పాద పద్మాలకి
చేరడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి చేసి వాళ్ళు వాంఛిత ఫలాన్ని పొందుతారు అని. వాంఛిత ఫలం, మనం భగవద్ధామం వెళ్ళాలంటే ముందుగా మనం ఒక భాగవతుల్ని ఆశ్రయించాలి. అందుకే మనకి 4వ అధ్యాయంలో 32వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానేన తత్వదర్శిన. అందువల్ల మహాభాగవతుల్ని సేవించాలి, వాళ్ళు పరిపరిశ్రమలు అడగాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రశ్నకి సమాధానం లభిస్తుంది. లేకపోతే సేవ లేకపోతే సమాధానము, వినయం లేకపోతే సమాధానము దొరకదు అని చెప్పేసి చెప్తున్నారు. 29వ శ్లోకం చూసుకున్నట్టయితే మరి విదురుడు పలుకుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన విన్నాడు కదా ఆయన దగ్గర నుంచి, ఆ విన్న దానికి అనుభూతి చెందుతూ ఆయన తన కృతజ్ఞత ఏ విధంగా చెప్తున్నాడు మనం 29వ శ్లోకం చూసుకుందాం. విదురుడు పలికాడు, ఓ మహాయోగి, ఓ భక్త శ్రేష్ఠ, నీ నిర్హేతు కరుణ వలన నేను అంధకార జగత్తు నుండి బయటపడ్డకు నేను మోక్షపథము గట్టిని. ఈ పథమును అనుసరించి భౌతిక జగత్తుందు ముక్తి నొందువాడు భగవద్ధామము చేరగలడు. అంటే ఆయన తన కృతజ్ఞతని, నువ్వు భాగవతం మొత్తం మాకు వినిపించావు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, అంధకారమైన ఈ ప్రపంచంలో ఉన్నాను, నాకు ఈ ప్రపంచం నుంచి మోక్షానికి వెళ్ళటానికి మార్గాన్ని నువ్వే చూపించావు అని చెప్పేసి తన గురుదేవుడి పట్ల చాలా కృతజ్ఞతతోటి ఆయన తన యొక్క గ్లోరిఫికేషన్ చేస్తున్నాడు గురుదేవుని చెప్తూ. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నారు కదా, ప్రపాదవారు చెప్తున్నారు, ఈ యొక్క మెటీరియల్ వరల్డ్ మొత్తాన్ని కూడా తమహ అంటే చీకటి లోకము, అజ్ఞానం అంటే అజ్ఞానం చీకటి అని చేసి చెప్తూ, మరి దీన్ని బయటపడి మనము ఆధ్యాత్మిక జగత్ అంటే వెలుగులోకి వెళ్ళడానికి యత్నించాలని చెప్పి మనకి స్పిరిచువల్ వేదాలు కూడా చెప్తున్నాయి. అందుకని మరి ఈ యొక్క ఆ చీకటి లోకం నుంచి వెలుతురు లోకంలోకి సమాచారం మనకి మనము సమాచారం మహాత్ముని యొక్క కరుణ వల్ల మనకు లభిస్తుంది. అయితే చైతన్య చరితామృతంలో చెప్పారు, బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్. ఎవరు ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులు తిరిగి ఎవరో ఒక భాగ్యవంతుడికి మాత్రమే గురు కృప లభిస్తుంది, భక్తి లతాబీజం లభిస్తుంది. నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులు. మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆచార్యులు శిల ప్రపాద వారు, భక్తి వేదాంత స్వామి శిల ప్రపాద వారు లభించారు. మనకి భక్తి లతా బీజాన్ని అందరూ ఆయన నాటుతున్నారు. ఆయన మనం చాలా అదృష్టం. మరి 30వ శ్లోకం చెప్తున్నారు, శ్రీ సుఖవాచ, సుఖదేవ్ స్వామి పలికాడు, ఈ విధంగా మైత్రేయునికి ఆయన వందనం గావించి ఆయన ఆజ్ఞను కొని భౌతిక ఇచ్చ లేకుండా, లేనివాడేయకుండా బంధువులను కాంచడానికి హస్తినాపురం వెళ్ళాడు. ఏదైతే మరి ఈ యొక్క స్టోరీ భాగవతం మొత్తం చక్కగా విన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన చాలా బాహ్యవకులుడయ్యాడు. తర్వాత మైత్రేయుడికి గ్లోరిఫికేషన్ చేశాడు. అక్కడి నుంచి మరి ఆయన వెళ్ళటానికి గురుదేవుల యొక్క ఆజ్ఞ తీసుకున్నాడు. అయ్యా నన్ను వెళ్ళమంటారా ఇంకా అని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎటువంటి భౌతిక కోరిక లేకుండా, ఎటువంటి కామం లేకుండా ఆయన తన యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని, తనకు మిగిలి ఉన్న కర్తవ్యాన్ని బోధించడానికి. తన ఏదైతే అందుకని ఎవరో చెప్పారంటే భాగవతంలో కూడా శ్లోకం ఉందన్నమాట, ఎవరైతే తన బంధువులు అనుకుంటారో, ఎవరైతే రాజు అనుకుంటారో, ఎవరైతే గురువు అనుకుంటారో, ఎవరైతే స్నేహితులు అనుకుంటారో, తన మీద ఆధారపడిన వాళ్ళని భగవద్ధామం చేర్చగలిగే వాళ్ళకి కనుక అటువంటి శిక్షణ ఇవ్వకపోతే వాళ్ళకి అటువంటి తల్లిదండ్రుల అర్హత లేదు, గురువు అయ్యే అర్హత లేదు, రాజు అయ్యే అర్హత లేదు, వీళ్ళు నా బంధుమిత్రులు చెప్పుకోవడానికి అర్హత లేనే లేదు అని చెప్పేసి గురువున సస్యాత్, పితాన సస్యాత్, జననీన సస్యాత్, దైవంన సస్యాత్ అని ఒక శ్లోకం చెప్తారు. అందువల్ల ఇక్కడ విదురుల వారు తన యొక్క కర్తవ్యాన్ని తెలుసుకొని ఎలాగైనా సరే ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజుకి తనని ఈ భౌతిక జగత్తు నుంచి విడుదల చేయాలి, తన సోదరుడు కాబట్టి భగవత్ప్రేమ కలిగించాలని చెప్పడానికి ఆయన వెళ్ళాడని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తానమాట. ఇక్కడ ప్రపాద్ గారు చెప్తున్నారంటే మాయాబంధం నుంచి విదురుడు ఉద్ధరింపగోరేను. విదురు వంటి సాధు మహాత్ముడు తన బంధువులు చూడగలిగినప్పుడు మాయాబంధం ఉద్ధరించవాలని కోరి ఉండను. ఆ విధంగా ఆయన చక్కగా గురువు బంధనడికి తిరిగి హస్తినాపురానికి వెళ్ళాడని చెప్పేసి చెప్తూ, మరి తర్వాత 37వ శ్లోకంలో రాజా ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతి రాజుల చరిత్రమును ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నారు. మనకి ప్రతి అధ్యాయములు చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. కంపల్సరీ స్కందం చివరిలో కానీ ఒక విభాగం అయిపోయిన తర్వాత కానీ ఒక ఫలశ్రుతి, ఫలం వినటం వల్ల ఏమి మనకి వస్తుంది అని చెప్పేసి ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటే ఏమంటున్నారు ఇక్కడ సుఖదేవ గోస్వామి ఆయన చెప్తున్నారు, ఓ రాజా, దేవదేవునికి సంపూర్ణమైన శరణాగతులైనట్టి
ఎవరైతే ఇప్పుడు దాకా చెప్పారో వీళ్ళందరూ కూడా సంపూర్ణంగా శరణాగతి పొందిన ఈ రాజుల చరిత్రని ఎవరైతే శ్రద్ధతో వింటున్నారో ఏం జరుగుతుందంట, వాళ్ళకి దీర్ఘాయుష్ వస్తుందంట, ఒకటి. రెండు, ధనం వస్తుందంట, యశస్సు వస్తుందంట, శుభం వస్తుందంట, చరముగా భగవద్ధామం చేరే మహా అవకాశాన్ని చాలా సునాయాసంగా పొందగలంట. చూడండి, మరి ఇంత గొప్ప విషయాన్ని మనకి చెప్తున్నారు. అందుకనే ఇంతకుముందు శ్లోకాల్లో కూడా మనకి ఒక శ్లోకం ఉంది ఇక్కడ. ఏంటంటే, ఏదైతే ఇక్కడ నారదముని చెప్తారన్నమాట ఒక శ్లోకంలో, భగవంతుడు కారణుడు సర్వకారణకారుడు. ఒక చెట్టు మొదలకి నీరు పోస్తే మొత్తము ఎలాగైతే చెట్టుకి సంతృప్తి చెందుతుందో, అలాగే దేవదేవుడిని కనుక మనం సంతృప్తి చెందినట్లయితే ఆయన సమస్త లోకంలోని విశ్వంలోని అన్ని కూడా సంతృప్తి చెందుతాయని చెప్తున్నారు. అది చాలా కిటుకు అనమాట. అందుకని మనం భగవంతుణ్ణి, భగవద్భక్తుణ్ణి, ఆచార్యులు మనం సంతృప్తి పరిచినట్లయితే మనకి ఈ ఫలశ్రుతి ద్వారా మనం తెలుసుకుని చాలా సులభంగా, చాలా సునాయాసంగా ఎలాగైతే ఈ సంసార సాగరాన్ని భగవంతుని యొక్క పాద, నిన్న మనం క్లాస్లో కూడా చర్చించుకున్నాం మనం 4వ అధ్యాయంలో. ఏమంటే భగవంతుని పాద పద్మాలని నౌక, ఆ నౌక మనం చాలా సులువుగా దాటొచ్చు. ఎలా దాటొచ్చు అంటే, ఈ యొక్క గోవు యొక్క వత్సము ఆ దూడ యొక్క కాలి గిట్టలో ఎంతైతే నీరు పడుతుందో అంత నీరు ఎలా సులభంగా మనం ఎలా దాటగలమో ఈ సంసార సాగరాన్ని అత్యంత సులభంగా అంత అవలేలగా దాటవచ్చు. గురు యొక్క పాద పద్మాలు పట్టుకుంటే మనము భగవంతుని పాద పద్మాలకి చేరటానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి ఈ యొక్క చతుస్కంధం 4వ స్కంధంలోని భక్తి వేదాంత భాష్యం ద్వారా మనకి చాలా సులువుగా చెప్తున్నారు. మనం ఈ విధంగా భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేసే అవకాశం కూడా మనకు ప్రపదలో కలిగించారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క స్కందంలో మనం అడగండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ. ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. హరే కృష్ణ. శుభాకాంక్షలు. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అందుకని మనందరూ కూడా ఏకాదశి పర్వదినాన భగవత్ భక్తుల నుండి, శుద్ధ భక్తుల నుంచి ఈ యొక్క శ్రవణం చేస్తూ భగవద్వారికి వెళ్ళటానికి ఇంకోటి ఏంటంటే భక్తి జనని ఏకాదశి అని చెప్తారు. అందులో మన యొక్క భక్తి ఇంకా వృద్ధి చెందాలంటే ఏకాదశి చాలా తొందరగా అవకాశం వస్తుంది. అటువంటి ఏకాదశి పర్వదినాన మనం మహాభాగవతాన్ని యొక్క సుఖదేవ గోస్వామి యొక్క ముఖత మనము ప్రపాదుల వారి భాష సహితంగా మనం చదువుకుంటున్నాము. నిజంగా మనం అందరూ కూడా ఈ సర్వ సృష్టిలోనే పరమ భాగ్యవంతులు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నాము. అందువల్ల ఇంకా భగవంతుని కథల్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఈ రోజు ఇక్కడతోటి ఈ సెషన్ ముగిద్దాం. రేపు పారాయణ ఎన్నింటికి ప్రభుజీ? 5:30 to 10 దాకా ఉన్నట్టుంది. 10 అంటే ఒక్కొక్క ప్రాంతాల నుంచి 10 నిమిషాలు అటుగా మారుతుంటుంది. 10 దాకా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ తొలి ప్రణామాలు. ఏకాదశి కూడా అంటారనమాట. తొలి ఏకాదశి అని కూడా అంటారు. వాళ్ళందరూ పేలపిండి నైవేద్యం పెట్టి భగవంతుడికి, ఆ పేలపిండి ఎవరన్నా ఉంటే ఈ రోజు ఏకాదశి తీసుకోకూడదు కాబట్టి నైవేద్యం పెట్టి రేపు తీసుకోండి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, భగవద్గీత అగ్రిమెంట్ అని చెప్పారు కదా మనకి భగవంతుడికి. భగవద్గీత అగ్రిమెంట్ అని చెప్పారు కదా మీరు, గోలక్ బృందావన్ తీసుకుపోవడానికి. ఇస్ అన్ అగ్రిమెంట్ భక్తులు అండ్ అది అది అగ్రిమెంట్ మాతాజీ. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు కదా స్వయంగా, లాస్ట్ చర్మ శ్లోకంలో చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. మీరు భయపడమాకండి, మీ యొక్క గత కర్మాల గురించి భయపడమాకండి. ఎప్పుడైతే నన్ను శరణ పొందారో, నా రక్షణలో నన్ను సంపూర్ణంగా శరణాగతి పొందితే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుంచి విడుదల చేస్తాను అని చెప్పేసి స్వయంగా భగవంతుడు ఇది చెప్పాలంటే ఒక అగ్రిమెంటే ఇది. మనకి భగవంతుడు తన దగ్గర తీసుకొని రావడానికి ఒక మొత్తం మ్యాప్,
తన దగ్గర రావడానికి ఒక ఏదైతే ఉందో అన్ని ఆయన మనకు సమర్పిస్తాము. ఈ యొక్క భగవద్గీతలో మనకి ఇచ్చాడు. దాని యొక్క దిక్సూచిని మనం తీసుకుంటూ ఆయన యొక్క నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే భగవద్ధామం చాలా సులువుగా చేరుకోవచ్చు అని చెప్పి మనం ఆచారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏదో చెప్పాలంటే భగవంతుడు మనకి ఆయన వదిలేలా, మనకి ఇక్కడికి వచ్చేసి భౌతిక జగత్తులో వదిలేసి మనల్ని ఆయన వెళ్ళిపోలా. మనకి తన దగ్గర రావడానికి కావలసిన పుస్తకం కూడా ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని తను స్వయంగా పలికాడన్నమాట. మళ్ళీ ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ఆయన చెప్పాడు. కాబట్టి మనం దాన్ని కనుక ఆచరించి మరి కండిషన్ సప్లై రావాలంటే మరి ఆయన భగవంతుడు చెప్పినట్టుగా మనం కనుక నడుచుకున్నట్టయితే సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది. లిఫ్ట్ మార్గం ఉంది, మెట్ల మార్గం ఉంది. మనం మెట్ల మార్గం రావాలి, 84 లక్షల జీవరాశులు తిరిగి రావాలనుకుంటే ఒక మార్గం ఉంది. లేదు సులువుగా లిఫ్ట్ లో భగవంతుని యొక్క నామం, దివ్యనామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దివ్యనామాన్ని చేస్తూ మహాభక్తుల నుండి, భాగవతుల నుండి భగవంతుని యొక్క చెప్పిన మాటల్ని మళ్ళా శ్రవణం చేస్తూ ఉంటే చాలా సులభంగా భగవద్ధామం వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన మాటని జవదాటాడు, ఆయన తప్పుకోడు. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ. ఓకే అండి, చక్కగా ఈరోజు మీ అందరి యొక్క సాంగత్యంలో మేము గొప్ప స్టోరీ, ప్రచేతసుల స్టోరీ, ప్రచేతుల ద్వారా మనము భక్తుల్ని, మహావైష్ణుడైన శివుడి యొక్క వాక్యాల్ని, అలాగే నారదముని వాక్యాల్ని, తర్వాత విదుడు, మైత్రేయుడు, ప్రపాదుల వారి భాష్య సహితం మనం చదువుకునే అవకాశం లభించింది. ఇదంతా కూడా మనకి గీతా జ్ఞానం ద్వారా చక్కగా మందిరం వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు, అట్లాగే మాతాజీ కూడా చక్కగా వెనక నుండి అన్ని రికార్డింగ్ చేసి వాళ్ళ పెడుతూ కూడాను వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. వైష్ణవులందరికీ సేవ చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు, ప్రణామాలు చెప్తూ ఈరోజు క్లాస్ మనం ముగిద్దాం ఇంతటితో. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవ భక్త బృంద की जय, हरिदास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताय 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 गौर प्रेमानंदे हरि बोल. హరే కృష్ణ ప్రభుజీ. గురుదేవ్ జయపతాక గురు మహారాజ్ గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రించారు. ఒక 3 సార్లు మనము పరమ పూజ్య హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ వారు ప్రతిపాదులు వారు ఇచ్చిన తమ యొక్క సేవలు మళ్ళా ఆ సేవలో కొనసాగించడానికి కాదుగాను కొద్దిగా వారికి భగవంతుడు ఆశీర్వాదం, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఆయన కోరుకుంటే భగవంతుడు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మనము ప్రే చేయాలని బాధ్యత మనకు ఉన్నది. అందుకని మనందరం కూడా త్రికరణ శుద్ధిగా 3 సార్లు వారు చక్కగా ఉండాలని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం చెబుదాం అందరం ఒకేసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే రామ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ जी हरे कृष्णा दंडवत हरे राम हरे 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 कृष्ण प्रभु हरे कृष्ण प्रभु हरे ధన్యవాదాలు ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్.